డివిజన్ కేంద్రం జంగారెడ్డిగూడెంలో మీడియా కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం తన వంతుగా ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మీడియాకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని, ఇంటి స్థలాలు పక్కా ఇళ్ల మంజూరు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏపీడబ్ల్యూజే చింతలపూడి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు కాండ్రేగుల చిన్నారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గంలో విలేకరుల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 20 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం చెందలేదని రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు సమావేశం దృష్టికి తేగా ఎమ్మెల్యే స్పందించారు. తన వంతుగా ₹1,00,000 విరాళం ప్రకటించారు. నలుగురు నాయకులతో భవన నిర్మాణం కోసం పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఆకోల్ రాజేష్ 25,000 విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో గొల్లమదల శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేని జర్నలిస్టులు దుస్సాలవతో పూలదండలతో ఘనంగా సన్మానించారు. జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్డి జబీర్, సీనియర్ జర్నలిస్టులు పిఎన్వి రామారావు, రవికిరణ్, లోకేష్, రాజేష్, కుమారస్వామి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ, గుమ్మడి ప్రసాద్, రామాంజనేయులు, చెరుకూరు శ్రీధర్, జనసేన అధ్యక్షుడు మేకా ఈశ్వర్య, ఎస్ఆర్టీపీ అధినేత సింగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. అదే క్రమంలో మరి ఈరోజు ముగ్గురికి ఇచ్చిన విషయం మీడియా కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ విషయంలో శ్రీధర్ గారు, అభిన్ దత్తాత్రేయ గారు, అలాగే రామాంజనేయ గారు వారికి మీరు సహకరించండి. అలాగే దాత గారు ఉంటే వచ్చి ఈ విషయంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. నన్ను ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను బయలుదేరాలి. థ్యాంక్ యూ. ఫెడరేషన్ సంబంధించి కాదు, మీడియా కమ్యూనిటీ హాల్ అంటే సో నాకు మళ్ళీ ఇంకొకటి వచ్చి మాకు కావాలి ఇంకోటి అడగడం కాకుండా శ్రీధర్ గారు ఒకటే కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది ఏ ఫెడరేషన్ ఏ గ్రూప్ అయినా అదే ఒకటి ఉంటుంది కమ్యూనిటీ హాల్ మీడియాకి. మరి మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ లీడర్షిప్ బాధ్యత నేను ముగ్గురికి ఇస్తున్నాను. మిమ్మల్ని అడగకుండా నేను చెప్తున్నాను, మీరు అనుకోకండి. ఒకటి చెరుకూరు శ్రీధర్ గారు మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి, అలాగే అభిన్ దత్తాత్రేయ గారు ఉంటారు, తర్వాత రామాంజనేయ గారు ఒకసారి ముందుకు రావాలి. వీరి ముగ్గురు కూడా ఎట్లా మా టౌన్ ప్రెసిడెంట్ రాబురి గారు ఉంటారు. వారి పర్యవేక్షణలో ఈ ముగ్గురు మీకు మీడియా ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు ఒక దిశ వాళ్ళు సూచిస్తారు. మరి దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తారు. మరి నేను మీకు మాటిస్తున్నాను, మళ్ళీ ఈ మీడియా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్కి నా తరఫున ₹1,00,000 నేను మీకు ఇస్తున్నాను. అలాగే మీకు సంబంధించిన హౌస్ సైట్స్ విషయంలో కూడా నేను మన మిక్స్ వేరే నా పాత్రతో మాట్లాడతాను. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి చెప్తాను. అదే కాకుండా ఏదో ఇట్లాగా మీటింగ్స్ పెట్టుకోవడం కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం, శనివారం ఎన్ని మీడియా గ్రూప్స్ ఉంటే అన్ని మీడియా గ్రూప్స్ తోటి నేను 2 నెలలకు ఒకసారి రివ్యూ పెడతాను. ప్రభుత్వానికి ఎటువంటి వార్తలు రాస్తున్నారు, లేకపోతే ఎటువంటి లోపాలు చూపిస్తున్నారు, మరి మేము మీడియాలో వచ్చేవి ఎటువంటి బాగున్నాయి, ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది కూడా మేము ఆ విషయం మీద చర్చిస్తాము. ప్రతి 2 నెలలకు ఒకసారి శనివారం రోజు ఉంటుంది. అక్కడ మనం ప్రతిసారి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ఈ మీటింగ్లో అన్నీ ఏదో కొంతమంది మాట్లాడకపోవచ్చు. అవన్నీ కూడా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కంగారు పడద్దు. మన ముందున్న ప్రయారిటీస్ ఏంటో మనకు తెలుసు. ఆ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ నేను చెప్పిన ముగ్గురు చూస్తారు. మన రావురి గారు దాని హెడ్గా అట్లా చూస్తూ ఉంటారు. మొత్తం నా కాంట్రిబ్యూషన్ ₹1,00,000. హౌస్ సైట్స్ విషయంలో కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి దానికి కూడా కమిటీ వేసి దాని నుంచి మేము పనిచేస్తాము. ఎందుకంటే అన్నీ నేను మేనేజ్ చేయడం కష్టం కాబట్టి నాకు పర్మనెంట్గా ఉండే టీమ్స్ పెడుతున్నాను. నా మైండ్లో ఉంటారు అందరూ కూడా. టైం వచ్చినప్పుడు నేను మనం పిక్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో అదే క్రమంలో మరి ఈరోజు ముగ్గురికి ఇచ్చిన ఆ విషయం మీడియా కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ విషయంలో శ్రీధర్ గారు, అభిన్ దత్తాత్రేయ గారు, అలాగే రామాంజనేయ గారు వారికి మీరు సహకరించండి. అలాగే దాత గారు ఉంటే వచ్చి ఈ విషయంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. నన్ను ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను బయలుదేరాలి. థ్యాంక్ యూ.